చూసారా? ఇవి వచ్చేసి అమ్మవారి గాజులండి. ఏమైనా గాజుల కలే వేరండి. ఏమైనా అమ్మవారి గాజులు మనకి ఇలా దొరకాలన్నా అదృష్టం అయితే ఉండాలి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా అండి, స్టార్టింగ్లో మా వాకిట్లో ఉదయాన్నే నిద్ర లేవగానే అయితే ఇలానే ఉంటుంది. అయితే నేను వచ్చేసి మార్నింగ్ 5కి అయితే ఎక్కువగా పెద్దగా లేనండి. ఈరోజు శుక్రవారం కదా, అందుకని అయితే శుక్రవారం 5కి లేచిన, శనివారం 6కి లేచిన, ఎప్పుడు లేచినా అయితే అదే టైమింగ్స్ అండి. కాకపోతే కొంచెం వాకిలి పెద్ద ముగ్గు వేయాలి కదా, అందుకనైతే లేట్ అవుతుంది. ఏమైనా కూడా నాకు నిదానంగా చేసుకోవడం అంటే పని అలవాటు అయిపోయిందండి. ఎప్పుడైనా హడావిడిగా చేసే అలవాటు మాత్రం అస్సలు లేనే లేదండి. నిదానంగా అయినా ఒక్కొక్క పని చిన్నగా అయితే చేసుకుంటూ ఉంటాను. చెప్పాను కదా, 5కి లేచిన క్యారేజ్ రెడీ చేసేటప్పటికి మాత్రం కరెక్ట్గా 9 అవుతుందండి. అన్నీ ఇంట్లో పని అంతా చేసుకొని దేవుడికి పూజ చేసి అన్నీ చేసుకునే లోపల కరెక్ట్ టైం అండి. నా టైమింగ్స్ అయితే 9 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 5కి లేచిన అదే టైము, 6కి లేచిన అదే టైం అండి. చూడండి ముగ్గు ఎంత ఫాస్ట్గా స్పీడ్ అయితే కొంచెం ఎడిటింగ్లో అలా అయితే చేశాను. ఇదిగోండి శుక్రవారం కదా, ముగ్గు వేసేటప్పటికి కరెక్ట్గా 6 అయిందండి. ఇదిగోండి ఈరోజు వచ్చేసి ముగ్గు అయితే ఈ విధంగా వేశాను. ఇదే ముగ్గు పండగ నెలలో వేసి కలర్స్ వేసామంటే చాలా బాగుంటుంది కదా. ఏమైనా కూడా ఇంటికి అందం నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా. మీతో అయితే ముగ్గులే కదా అండి. ముగ్గు వేసిన వాకిలి, ముగ్గు లేని వాకిలి అయితే చాలా తేడా ఉంటుంది. ఉదయాన్నే వాకిలి పని అయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ముందుగా స్నానం అయితే చేసి ఈ విధంగా అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలో చెప్తున్నానని మాత్రం అనుకోకండి. ఏవైనా కూడా ఇలా అన్ని ఇళ్లలో ఉదయాన్నే ఈ విధంగా స్టార్ట్ చేసి స్నానం చేసి అన్నీ రెడీ చేసుకొని తర్వాత పిల్లల క్యారేజ్ రెడీ చేయాలంటే మాత్రం చాలా వరకు అయితే అస్సలు సాధ్యం కాదండి. నాకు కూడా అన్ని టైంలో అయితే ఒక్కోసారి సాధ్యం అవ్వదు. అప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళు చెప్తారు కదా, మెయిన్ మనం వాకిట్లో చీపురు పట్టుకునే ముందైతే మొహం కడుక్కొని కాళ్ళు చేతులు నీట్గా శుభ్రం చేసుకొని తర్వాత కొంచెం నీళ్ళైతే తలపైన చల్లుకొని పని స్టార్ట్ చేసామంటే స్నానం చేసిన ఫలితం అయితే వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు కదా. కనీసం మనం అలా చేసి తర్వాత చీపురు ముట్టుకుంటే అయితే ప్రతి ఇంటికి చాలా మంచిదండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఈ చిన్న ట్రిక్ అయితే అందరు పాటిస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ అంతా నీట్గా కడిగి ఇదిగోండి ఉదయాన్నే పాలైతే ఈ విధంగా కాచాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈరోజు వచ్చేసి అమ్మవారికి ప్లస్ టిఫిన్కి అయితే మామిడికాయ పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, పచ్చి మామిడికాయలు, పండు మామిడికాయలు మనం నచ్చినట్టయితే ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇదిగోండి ముందుగా రైస్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఏంటబ్బా పులిహోరకి అన్నం వండేది కూడా పెద్ద విషయమా, అన్నం లేకపోతే పులిహోర ఎలా అవుతుంది అనుకుంటున్నారు కదా. కాదండి, ముందుగా కుక్కర్లో అయితే ఆ తెలియని వాళ్ళైతే అసలు ఎవరు ఉండరు కదా. కాకపోతే నేను ఈ వీడియోలో ప్రతి విషయం అయితే మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ముందుగా అన్నం అయితే ఉడికించి ఇలా పొడి పొడిగా అయితే చేసుకోవాలి. ఇది కూడా తెలియని వాళ్ళైతే అస్సలు ఉండరు కదా. ఇదిగోండి అన్నం ఈ విధంగా బాగా పొడి పొడిగా చేసుకున్నాం కదా. చల్లారాక తర్వాత అయితే మనం ఎప్పుడైనా పులిహోర ప్రిపేర్ చేసుకోవాలి. ముద్దలు ముద్దలుగా ఉన్నిందంటే అస్సలు టేస్టే మారిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండలు అయితే ఇలా రెడీ చేసుకోవాలి.
తర్వాత వచ్చేసి ఇప్పుడు అందులో పులిహోర కదండి, కొంచెం ఆయిల్ అయితే బాగానే పడుతుంది. అది మామిడికాయ గుజ్జు అంతా పైకి తేలే వరకు ఆయిల్ అయితే సరిపోవాలి కదా. అందువల్ల అయితే నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. అందులోనే వేరుశనగపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, మినుములు ఇవైతే ఇలా వేసుకున్నాను. ఎప్పుడైనా మనం ఆవాలు ఇవైతే కొంచెం లేట్గా అయితే వేసుకోవాలండి. నూనె వేయగానే ఆవాలు వేయగానే త్వరగా అయితే మాడిపోతాయి కదా. అందువల్ల వచ్చేసి లేట్గా వేగే అయితే మినపప్పు, వేరుశనగపప్పు ఇవైతే కొంచెం లేట్ అవుతాయి కదా. అవి వచ్చేసి ముందుగా వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నామంటే తిరుగుమాత అయితే అస్సలు మాడిపోదండి. ఆవాలు, మెంతులు ఇవి మాడాయంటే అస్సలు మనం ఎంత చేసినా కూడా తిరుగుమాతలోనే ఉంటుందండి. ఏ కర్రీ అయినా టేస్ట్ కదా. అలానే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మాడినా కూడా ఆ టేస్టే మారిపోతుందండి, మనం ఎంత బాగా ప్రిపేర్ చేసినా కూడా. కాబట్టి ఎప్పుడైతే తిరుగుమాత అయితే మాడకుండా చూసుకోవాలి. ఇదిగోండి, ఇందాక తురిమించాం కదా మామిడికాయ తురుము, నేనైతే 1 కేజీ రైస్‌కి ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. మామిడికాయ పులుపు ఉంటుంది కదా, అందువల్ల వచ్చేసి మనకి చింతపండు, నిమ్మకాయ అవసరమైతే రాదండి. అదే మామిడికాయ పులుపు తగ్గిందంటే అప్పుడైతే ఒక నిమ్మకాయ పిండితే అయితే సరిపోతుంది 1 కేజీ రైస్‌కైతే. ఏంటో పెద్ద కొలతలుగా అయితే చెప్తున్నాను కదా. నేనైతే ఎక్కువ కొలతలేసి అయితే ఏం చేయనండి. మామూలుగా అయితే నార్మల్‌గా ఇలా అయితే వేస్తాను. ఇదిగోండి, ఈ రోజుల్లో కూరల్లో ఉప్పు తెలియని వాళ్ళు కూడా ఉండరు కదా అంతా. అందువల్ల అయితే నేనైతే మామూలుగా ఇలా నార్మల్‌గానే ప్రిపేర్ చేస్తుంటాను. ఇదిగోండి, ఇలా మామిడికాయ తురుమైతే బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, తర్వాత వచ్చేసి ఫైనల్‌గా ఇలా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న మాట అండి. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చూసారు కదా, మనం చేత్తో విదిలిస్తాం కదా, అలా అయితే అస్సలు చేయకూడదు. ఏమైనా దేవుడికి నైవేద్యం వండేటప్పుడైతే మనం ఎంత శుచిగా శుభ్రంగా కంటే ముందు మన మనసు ఎంత పవిత్రంగా ప్రశాంతంగా ఉంచుకొని తయారు చేస్తామో అప్పుడైతే మనం చేసే ఆ పూజకి సాక్షాత్తు ఆ అమ్మవారే దిగి వస్తుందన్న మనమైతే ఆశ్చర్యపడనక్కర్లేదండి. మనం దేవుడికి ఏ పూజ చేసినా, అసలు పూజ చేసినా చేయకపోయినా కనీసం ఈ నైవేద్యాలు ఇవన్నీ ధూపదీపాలు ఏం సమర్పించుకున్నా కూడా, మనం చేయలేని స్థితిలో ఉన్నా కూడా మన మనసు స్వచ్ఛంగా ఉండి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మన బాధలు ఎప్పుడు తప్పకుండా అయితే తీరుస్తాడన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉండాలండి. చూసారు కదా, మామిడికాయ తురుము ఇలా కేసరిలాగా అయితే ఉడికింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే అన్నంలో బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా నిమ్మకాయ పులిహోరలో అయితే అది నిమ్మకాయ, చింతపండు గుజ్జు వేస్తాం కదా, అదైతే తొందరగా అన్నంలో అయితే కలిసిపోతుంది. ఇది కొంచెం అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఓపికగా అయితే. మామిడికాయ తురుము కదా, అక్కడక్కడ ఈ విధంగా అయితే ఉండలు కట్టుతున్నప్పుడు మనం ఈ విధంగా ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఏమైనా కూడా దేవుడికి మనం ఏది కూడా ఏ పూజ చేసినా కూడా ప్రతిఫలం అయితే ఆశించి ఏ పూజ అయితే చేయకూడదు కదా అండి. అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పాలండి. ఏమైనా కూడా మనకేమైనా బాధలొచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు అయితే దేవుడికి విపరీతంగా మొక్కులైతే మొక్కేస్తాం కదా. అయినా కూడా కొండంత దేవుడికి మనం కొండంత ప్రసాదం అయితే సమర్పించలేం కదా. దేవుడా, నేను క్లాస్ పాస్ అయితే 101 కొబ్బరికాయలైతే కొడతాను, ఇలా అయితే చేస్తాను, దారి దోపిడీ, నిలువు దోపిడీ ఇలా అయితే ఇస్తాను అని చాలా మొక్కులైతే మొక్కేస్తాం కదా. అయినా కూడా దేవుడికి ఎప్పుడు మనం తను ఇచ్చేంతటి వాడైతే మనం తీసుకోగలిగేంత వాళ్ళమే అవ్వాలి కానీ మనం ఎప్పుడు భగవంతునికి ఇచ్చే వాళ్ళమైతే అస్సలు కాకూడదండి. చూసారు కదా, ఈరోజైతే పూజకి పూలు కూడా మల్లెపూలు అయితే తీసుకురాలేదండి. చెట్లకున్న పూలతోనే ఇదిగోండి
అది కాకుండా అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టమైన రంగు కదా, అదే పూలతో అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. చూశారు కదా, మనం భక్తితో ఏ పూజ చేసినా, అసలు పూజ చేసినా చేయకున్నా కూడా అమ్మవారైతే ఆమె కరుణా కటాక్షాలు ఎప్పుడు మనపై కురిపిస్తుందండి. ఆ తల్లి దీవెనలు అయితే అందరికీ అయితే తప్పకుండా చేరుతాయి. అసలు పూజకు కావాల్సింది మెయిన్ ఇలా ధూప దీపాలు నైవేద్యాలు ఇవి కాదు కదండి. మెయిన్ మనము ఎవరన్నా ఆకలి అన్న వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి పట్టెడన్నం పెట్టగలిగితే సాక్షాత్తు మనం ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించినట్టే కదా. సాటివారికి ఆకలి తీర్చినా కూడా మనం సాక్షాత్తు ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించినట్టే కదా. ఏమైనా కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు కదా పెద్దలైతే, అది మాత్రం ఖచ్చితంగా నిజమే కదా అండి. ఏమైనా కూడా ఇదిగోండి, పూజ అయితే ఇలా చేసుకున్నాను కదా. తర్వాత వచ్చేసి పూజ చేసుకున్నాక కాదండి, వచ్చేసి ముందుగానే అయితే ఇల్లు వాకిలంతా శుభ్రం చేశాను కదా. అప్పుడే గడపకి పసుపు కుంకుమ అయితే ఈ విధంగా అలంకరించాను. అది వచ్చేసి వీడియో వచ్చేసి తర్వాత అయితే మీకు షేర్ చేశాను. అదిగోండి, ప్రతి శుక్రవారం అయితే ఈ విధంగా గడపకి పసుపు కుంకుమ ఇలా రాసి పిండితో ఇలా ముగ్గులు వేస్తే అసలు శుక్రవారం అయితే ఇల్లే చాలా కళగా ఉంటుంది కదా. అది కాకుండా పసుపు ఎందుకు రాస్తామంటే, మనం చిన్నప్పుడు సైన్స్ చదివాం కదా, పసుపు క్రిమిసంహారిణి అంటారు కదా. అది కాకుండా ఇలా అయితే సారీ అండి, ఇప్పుడు వచ్చేసి పూజ అయితే అలా చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి చూశారు కదా, ఏదో షికార్కి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా, కాదండి. చూశారు కదా, ఇప్పుడు వచ్చేసి ఏదో పెద్ద షికార్కి వచ్చింది ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. కాదండి, ఆ రోజు మొన్న అమావాస్య వచ్చింది కదా, ఆ రోజు వచ్చేసి మేము సముద్ర స్నానానికి అయితే వెళ్దాం అనుకొని ఈ విధంగా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అయితే సముద్ర స్నానానికి వెళ్ళామే, కానీ ఇక్కడ ఇంటి దగ్గర మేము 4 గంటలకు బయలుదేరినా కూడా అక్కడ నైట్ వచ్చేసి 7 గంటలు అయితే అయింది. అందువల్ల అయితే అక్కడ వచ్చేసి సముద్ర స్నానానికి మాత్రం అక్కడ అలో చేయలేదండి. కాకపోతే మేమైతే అక్కడ దిగి కొంచెం నెత్తిన నీళ్ళు అయితే చల్లుకొని శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాము. రామతీర్థంలోని శివాలయం అంటే చాలా ఫేమస్ అండి. ఏమైనా కూడా ఇక్కడ వచ్చేసి గుడి మాత్రం చాలా కళగా, చాలా పెద్ద గుడి అండి. శివయ్య గుడి కదా, ఎక్కడున్నా కూడా విశాలంగా చాలా అయితే చాలా బాగుంటుంది. అది కూడా సముద్రం ఒడ్డున కదా. ఆ గుడి అంటేనే ఫేమస్. ఇక్కడ వచ్చేసి రామతీర్థం శివాలయం అంటే అందరు సముద్ర స్నానానికి వెళ్ళి శివయ్యని తప్పకుండా దర్శనం చేసుకొని అయితే వస్తారు. మేమైతే పొద్దుగుకి వెళ్ళాం కదా, అక్కడ వచ్చేసి ఇలా దర్శనం చేసుకొని అప్పటికప్పుడే రిటర్న్ అయిపోయామండి. అక్కడ నిద్ర చేయడానికి చాలామంది అయితే నిద్ర చేశారు. అయితే మాకైతే వీలు పడలేదు. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి దర్శనం అంతా అయ్యాక ఇలా అమ్మవారి గాజులు అయితే ఇలా ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇదిగోండి చూడండి, అమ్మవారి గాజులు కూడా ఎరుపు, పసుపు, పచ్చ 3 కలర్స్ అయితే నాకు వచ్చాయి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇక్కడ తిరునాళ్ళు అయితే బాగా చేస్తారండి. ఇదిగోండి, ఇక్కడ వీడియో స్టార్టింగ్ నుంచి చూశారు కదా, మీకు ఇంకా డౌట్ అయితే రాలేదా, ఏంటబ్బా ఇంకా స్టార్ట్ చేయలేదు సోదైతే అనుకుంటున్నారు కదా అండి. కాదండి, నేను అలా చెప్పకుండా ఉండకుండా ఏ వీడియో అయితే మీకు షేర్ చేయలేనండి. అదైతే అలవాటు అయిపోయింది. చూశారు కదా, అక్కడ ఒక కాళ్ళు లేని ఆయన అయితే పాపం అలా అయితే అలానే తిరునాళ్ళలో వచ్చే పోయే వాళ్ళని అయితే భిక్షం ఎత్తుకుంటున్నాడు కదా.
ఏమైనా కూడా మనం ఎంతోమంది కొన్ని వేల మంది లక్షల మంది అయితే ఇలా జాతరలకి తిరునాళ్ళకి అయితే వస్తారు కదా, వాళ్ళలో కొంతవరకైనా ఎవరికో ఒకరు మనం సహాయం చేసామంటే భగవంతునికి సాక్షాత్తు పూజలు చేసినంత పుణ్యఫలం అయితే ఇలా ప్రతి ఒక్కరికైతే అందుతుందండి. ఏమైనా కూడా మనం అన్నీ ఉన్న దేవుణ్ణి మనమైతే కానుకలు అవి సమర్పిస్తాం కదా, అందులో కొంతలో కొంతైనా వీళ్ళకి ఇచ్చామంటే సాక్షాత్తు ఆ భగవంతునికి మనం మొక్కులు తీర్చుకున్నట్టేనండి. ఏమైనా కూడా దేవుడికి మాత్రం మనం ఇచ్చేవాళ్ళమైతే ఎప్పుడు కాకూడదండి. దేవుడిస్తే మనం తీసుకోవాలి, అది ఇంకొకరికి ఎవరికైనా సహాయం చేయగలిగే మనసైతే ఉండాలండి. ఓకేనండి, ఫైనల్గా చూశారు కదా, నేను వచ్చేసి ఈరోజు మామిడికాయ పులిహోర, ఇప్పుడు వచ్చేసి అమావాస్య రోజు ఇలా శివయ్య దర్శనం అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నానండి. చూశారు కదా, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.